నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రైట్, హాలీవుడ్ క్రిటిక్స్ నుంచి లేకపోతే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి రామ్ చరణ్ గారికి అవార్డు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి స్పందన ఏంటో చెప్పండి. చాలా అద్భుతమైన స్పందన. ఎందుకంటే చిరంజీవి గారు ఇన్ని సినిమాల్లో చేసినప్పటికీ, ఎన్ని బ్లాక్ బస్టర్స్ తీసుకున్నప్పటికీ, ఎంత మైలేజీ ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మన రాష్ట్రాలు దాటి కర్ణాటక వరకు వెళ్ళాడు, కానీ బాలీవుడ్ వరకు కూడా వెళ్ళలేదు. కానీ ఇంకొన్ని ఒకటి రెండు హిందీ సినిమాల్లో చేసినప్పుడు కూడా అంత మైలేజ్ రాలేదన్నమాట. కానీ కొడుగ్గా రామ్ చరణ్ తాలూకు విజయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. దట్టు వారికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఒక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇవ్వడం తండ్రిగా గర్వించే పరిస్థితి. ఎందుకంటే మనకి బాలీవుడ్ వాళ్ళే ఏం చెప్పారంటే, ఏంటి ఆ ఫేస్ ఏమిటి, ఆయన పెర్ఫార్మెన్స్ ఏమిటి, అది వుడ్ ఫేసు, అందులో ఎక్స్ప్రెషన్ పలకదు అని రకరకాలుగా కామెంట్ చేశారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆ అవార్డు తీసుకోవడం మాత్రం చాలా మాకు తెలుగు ఫీల్డ్కే చాలా గర్వకారణంగా ఉంది. రైట్. అండ్ చాలామంది చెప్తున్నారు ఇది స్వతహాగా ఇచ్చింది కాకపోవచ్చు, వీళ్ళు కొంచెం పుష్ చేసి ఇప్పించారనే వార్తలు కూడా ఉన్నాయి. అంటే మనకి ఓ మంచి పని జరిగినట్టయితే దాని వెనకే చెడు రూమర్స్, పుకార్లు ఉంటాయమ్మా. ఆయన కష్టపడి అవార్డు తీసుకున్నట్టు ఏదో ప్రయత్నాలు చేసి లాక్కున్నారంటే ఎలాగవుతుంది? అది కరెక్ట్ కాదు, మనం చెప్పుకోకూడదు కూడా. అదేంటంటే ఊసిపోయిన వాళ్ళు చెప్పుకునే కబుర్లు ఇవన్నీ. నిజంగా యాక్చువల్గా అందులో ఆ సినిమాలో రామ్ చరణ్ తాలూకు క్యారెక్టర్ స్పాన్ ఎక్కువగా ఉంది. ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ని డైమెన్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక పేతాస్, ఒక సాంగు, ఆ పెర్ఫార్మెన్స్, అది మన కౌరవం భీముడి క్యారెక్టర్కి అంటే తారక్ క్యారెక్టర్కి ఉన్నాయి. కానీ మిగతా క్యారెక్టర్లో స్పాన్ కానీ, జర్నీ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కూడా రామ్ చరణ్కి ఉన్నాయి. కనుక అవార్డు ఇవ్వడం తగును. ఓకే, ఇప్పుడు ఆస్కార్ వరకు యాక్టింగ్ విషయంలో వెళ్ళింది తారక్ పేరు, రామ్ చరణ్ గారి పేరు కాదు. బట్ అలాంటి తారక్ ఇవ్వడం అనేసి రామ్ చరణ్ గారికే ఎందుకు ఇచ్చారు అనేది కూడా కొంతమంది భిన్నాభిప్రాయంలో ఒక అభిప్రాయం. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా అవార్డు ఇచ్చినట్టయితే ఆ అవార్డు గురించి అంతగా పట్టించుకోకపోవచ్చు, కానీ హాలీవుడ్ క్రిటిక్స్ ఇచ్చారు. క్రిటిక్స్ అంటే మళ్ళాంటి మన సందర్భం కాదు. ఒకప్పుడు మనకు కూడా చాలా మంచి క్రిటిక్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు అంత అంటే బాగా చదువుకున్న వాళ్ళు జర్నలిస్ట్గా రావటం లేదు. ఇప్పుడు మన తెలుగులో బాగా చదువుకున్న వాళ్ళు జర్నలిస్ట్గా రావటం లేదు. కనుక క్రిటిక్ తాలూకు స్టాండర్డ్ తగ్గింది. అందువల్ల వాళ్ళు మంచి స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు, క్రిటిక్ అనేవాడు హీ కెన్ డైరెక్ట్ ఏ మూవీ, ఒక మూవీని డైరెక్ట్ చేసే స్థాయిలో ఉన్నవాళ్ళు చేసినటువంటి ఎలక్ట్ చేసినటువంటి విధానం కనుక డెఫినెట్గా దాన్ని మనం హానర్ చేయాలి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త గురుగా ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఆస్కార్ గుర్తించింది మా తారక్ని, బట్ క్రిటిక్స్ గుర్తించలేకపోయారా అనేది. అంటే వీళ్ళు వేసుకున్న మార్కులు, వీళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, వీళ్ళ తాలూకు పరిచయం వేరుగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఆస్కార్ గుర్తించింది, క్రిటిక్స్ గుర్తించలేకపోయారంటే వీళ్ళ తాలూకు మార్కులు ఒక జోనర్స్ ఉంటాయన్నమాట. ఈ జోనర్లో ఇన్ని మార్కులు చొప్పున మొత్తం టోటల్ కలెక్టివ్గా ఇన్ని మార్కులు వచ్చాయి, టోటల్ మార్కులు ఎక్కువైనట్టయితే వాళ్ళకి ఇస్తారన్నమాట. కనుక వీళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. పెర్ఫార్మెన్స్ కానీ, ఆహార్యం కానీ, అసలు మూమెంట్ కానీ, సందర్భోచితంగా చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, నవరసాల్లో రసాలు పండించే విధానం కానీ, ఇలా వీటికి కాలం వైద్యగా మార్పులు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏదైతే క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఎంపిక చేసుకున్నారో ఆ ఎంపికలో ఆ జోనర్స్కి దగ్గరగా ఉండొచ్చు రామ్ చరణ్,
అందుకు ఎలక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మనకి ఒక గర్వకారణమైనటువంటి రామ్ చరణ్ ఒక బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకుంటే మనం ఇంకో వ్యాఖ్యానం అనే మాటే ఉండకూడదు. ముఖ్యంగా మనం వేసుకున్న ప్రశ్న ఏమిటంటే తండ్రిగా ఆయన తాలూకు స్పందనకి వర్ణనాతీతం మాట. ఎందుకంటే ఆయన ఆ దరిదాపులకు వెళ్ళలేదు కదా. చిరంజీవి గారు ఎంతైనా మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ బెస్ట్ యాక్టర్ అని బాలీవుడ్లో కానీ, బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి నేషనల్ వైజ్ కానీ, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్లో చాలా బాగా చేశారని కానీ అనిపించుకోలేదు. అది మాత్రం వర్ణనాతీతం. ఆయన తాలూకు ఆనందం చాలా గొప్ప, అంటే ల్యాండ్ మార్క్ మాట ఆయన జీవితంలో. ఓకే, అంటే రాజమౌళి గారు పుషప్ ఎంతవరకు ఉందని చెప్తారు ఈ అవార్డుకి సంబంధించి? రాజమౌళి గారు పుషప్ చేస్తే వచ్చేస్తుందమ్మా ఇది. అది నాకెందుకో ఆ మాట విన్నప్పటికీ అట్లాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. రాజమౌళి ఏదో పుషప్ చేసినంత మాత్రంలో అవార్డు వచ్చేస్తుందంటే అనుకుంటే ఎందుకు, అది జరగదు. ఇట్లాంటి పుషప్లు అవి ఉండవు. కాదంటే కరెక్ట్గా అంటే కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా ఎంపిక చేసే విధానాల్లో ప్రాపర్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళ తాలూకు దృష్టిలో కూడా వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు. అంతేగాని మీరు వెళ్ళిపోయి మా తాలూకు ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరులో రామ్ చరణ్ మీరు అవార్డు ఇచ్చేయండి ఇంక చెప్పవలసిన అవసరం ఉండదు. చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అది అండ్ RRR విషయంలో రామ్ చరణ్తో కంపేర్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి కాస్త నిడివి తక్కువే ఉంది. అంటే చూపించడంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని కొంచెం తక్కువగానే చూపించారు, పార్షియాలిటీ చూపించారు. అయినప్పటికీ ఆస్కార్ వరకు మా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి చాలా ట్రోల్స్ చూసాం, కమెంట్స్ కూడా చూసాం. సో ఇప్పుడు క్రిటిక్స్ అవార్డు విషయంలో కూడా తారక్ అన్యాయమే జరిగింది అనేది వాళ్ళ బాధ. అవును, వీళ్ళ బాధ సహజంగా ఉంటుంది, కానీ అన్యాయాలు చేసుకోవడం న్యాయాలు చేసుకోవడం ఇప్పుడు ఉండరు. కానీ ఒకటి, తారక్ క్యారెక్టర్ చిన్నదైనా పెర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అంత బాగా పర్ఫామ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్కి మరి కానీ ఇది రామ్ చరణ్కి ఏంటంటే బాగా ఎలివేట్ చేసిన క్యారెక్టర్. మరి ఇప్పుడే అన్నారు కదండి పెర్ఫార్మెన్స్ బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ తారక్ దాన్ని మీరు ప్రశ్న వేయచ్చు. కానీ వాళ్ళ యాంగిల్ ఎలా ఉందో, వాళ్ళ ఎంపిక ఎలా ఉందో, వాళ్ళ తాలూకు అంటే అబ్జర్వేషన్ ఎలాగుందో అది మనం చెప్పలేము. అంటే నాటు సాంగ్ కూడా మనం చూడొచ్చు, ఏ మాత్రం తగ్గకుండా ఇద్దరు చేశారు. సో అలాంటప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఇద్దరికి కూడా కంబైన్డ్గా ఇవ్వచ్చు. సో ఒకరినొకరిని సెపరేట్గా చూడాల్సిన అవసరం కూడా లేదు అనేది కొంతమంది వాదన. అంటే సాంగ్లోను ఇద్దరే కాదు, గ్రూప్ అంతా బాగా చేస్తారు, మొత్తం అందరికీ ఇస్తామా ఇవ్వలేం కదా. అలా కాకుండా ఓవరాల్గా సినిమాలో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ ఇది ఉంటుంది, కానీ అది వర్కౌట్ అవుతుందమ్మా. సో నెక్స్ట్ స్టెప్లో చిరంజీవి గారు తన కొడుకు రామ్ చరణ్ని హాలీవుడ్ స్థానంలో చూడాలనుకుంటున్నారు కాబట్టి, అండ్ హాలీవుడ్ నుంచి కూడా రామ్ చరణ్కి ఒక పిలుపు వచ్చింది కాబట్టి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది, లేకపోతే ఈ అవార్డు ఇచ్చి కాస్త పుష్ చేస్తున్నారు అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అవును, అంటే అది మనం చిరంజీవి గారు పుష్ చేసుకున్నారు అనే మాటని మనం అంటే నేను ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నేను నా వరకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అన్నమాట. అనుకుంటుంటే అలా ఎంతకాలం పుష్ చేసుకుంటారు. అంతకుముందు అలాగే అనుకున్నాం, పుష్ చేస్తాను అనుకున్నాం. మరి మగధీర యాక్ట్ చేశారు కదా, ఆ యాక్షన్ అయితే బయట వాళ్ళు వచ్చి యాక్ట్ చేయరు కదా, క్యారెక్టర్కి ఆయనే చేయాలి కదా. అని దీనిలో కూడా ఆ క్యారెక్టర్ని ఆయనే చేశారు కదా. అది అంటే ఆయన డెఫినెట్గా రామ్ చరణ్లో మాత్రం యాక్టింగ్ టాలెంట్స్ పెరిగాయి. రామ్ చరణ్లో ఎక్సలెన్సీ కూడా పెరిగింది, యాక్టింగ్ ఎక్సలెన్సీ. దాని గురించి వేరే ప్రశ్నే నాకు కనిపించడం లేదు. జనరల్గా ముఖ్యంగా అదృష్టం కూడా సుడి కూడా ఉండాలి కదా. కొంతమంది ప్రయత్నం చేస్తారు, 100 మంది సమాన స్థాయిలో ఉంటారు, కానీ ఏ ఒక్కరినో వరిస్తుంది విజయం. అట్లాంటి అదృష్టం కూడా ఉందని అనుకోవచ్చు కదా మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.